వైద్య విద్య పీజీ అదనపు సీట్ల సాధనలో మన రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైంది. దేశంలోని చిన్న రాష్ట్రాలు సైతం భారతీయ వైద్య మండలి మీద ఒత్తిడి తీసుకొచ్చి సీట్ల సంఖ్యను పెంచుకుంటే మన రాష్ట్ర అధికారులు మాత్రం ఆ పని చేయలేకపోయారు. గుడ్డిలో మెల్లగా కళాశాలల్లో సౌకర్యాలపై వివరణ ఇచ్చి అదనపు సీట్లు పొందే అవకాశాన్ని ఎంసీఐ కల్పించింది. ఆ గడువు ఈ నెల 9తో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లకు పీజీ సీట్లకు ఉన్న భారీ వ్యత్యాసం, పీజీ విద్యార్థులు, అధ్యాపకుల మధ్య నిష్పత్తి పెంపు వంటి లోపాలను సవరించిన కేంద్రం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్లను భారీగా పెంచేందుకు నిర్ణయించింది. గత 2 ఏళ్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, ఎంసీఏ సమన్వయంతో ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఈ సంస్కరణల్లో భాగంగా 2015-16 విద్యా సంవత్సరం వరకు ఉన్న పీజీ సీట్లకు అదనంగా ఎండీ, ఎంఎస్ కోర్సులకు సమానమైన 2147 డీఎన్బీ సీట్లను గతేడాది కేంద్రం కేటాయించింది. ఈసారి ఏకంగా 4193 కొత్త పీజీ వైద్య విద్య సీట్లకు ఆమోదం తెలిపింది. కొత్త సీట్లతో కలిపి దేశంలోని పీజీ వైద్య విద్య సీట్ల సంఖ్య 35,117కు చేరింది. వీటిలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 71 ప్రభుత్వ వైద్య కళాశాలలకు 1,137 సీట్లను కేటాయించారు. మిగిలినవి ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. దేశంలోని 212 ప్రభుత్వ వైద్య కళాశాలలు పీజీ సీట్ల పెంపుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. మన రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నా ఎంసీఐకి తమ అవసరాలను వెల్లడించలేకపోయాయి. ఇటీవల ఎంసీఐ నుంచి అన్ని ప్రభుత్వ కళాశాలలకు రాష్ట్ర వైద్య విద్య మండలికి ఒక సందేశం అందింది. విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిని 1:2 నుంచి 1:3కి పెంచడంతో పాటు సౌకర్యాల ఆధారంగా సీట్ల పెంపునకు అవకాశం ఉన్న వివరాలను ఈ నెల 9వ తేదీలోగా తెలియచేయాలని ఎంసీఐ కోరింది. ఈ విషయంపై వైద్యాధికారులు స్పందించలేదని తెలుస్తోంది. ఫలితంగా పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 131 పీజీ సీట్లు వస్తే మన రాష్ట్రానికి ఒక్క సీటూ దక్కలేదు. ఓన్లీ మన రాష్ట్రంలోనే పెరగలేదు, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరిగినాయి. ఈసారి ఎంసీఐ మార్చి 9 వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది డేట్. సో ఈ లోపు కనుక అప్లికేషన్స్ కనుక పంపించగలిగితే మనం అప్రూవల్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారితోనూ డిఎంఈ గారితో మేము ఫోన్లో మాట్లాడటం జరిగింది. వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. అది త్వరగా తీసుకుని మార్చి 9 లోపు అక్కడికి మనం డీటెయిల్స్ సెండ్ చేయగలిగితే మనకి డెఫినెట్గా సీట్స్ పెరుగుతాయి. లాస్ట్ ఇయర్ మనకి కౌన్సిలింగ్ అక్టోబర్ దాకా జరగడం వల్ల మనం 200 సీట్లు పైగా కోల్పోవాల్సి వచ్చింది. అదే ఈసారి కొంచెం త్వరగా ఎగ్జామ్ అయిపోయింది కనుక కౌన్సిలింగ్ కూడా ముందు పెడితే చాలా బాగుంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత చివరి దాకా తీసుకొస్తున్నారు. అందువల్ల మనం కొన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. ఈ అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక ఓపెన్ కౌన్సిలింగ్ అనేది అన్ని గ్రూప్స్కి, అన్ని కాలేజ్లో ఉన్న వాటికి ఓపెన్ కౌన్సిలింగ్ కూడా పెడితే బాగుంటుంది. రాష్ట్రంలోని 2 ప్రైవేటు కళాశాలల్లో మాత్రం 33 పీజీ సీట్లు పెరిగాయి. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏమాత్రం ప్రాధాన్యం లేని 4 నాన్ క్లినికల్ సీట్లు పెరిగాయి. ఇలా ఈ ఏడాది పెరిగిన సీట్ల సంఖ్య మొత్తం 37. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని వైద్య విద్యార్థులు చెబుతున్నారు.